అమ్మ తల్లి నాకు ఒక బిడ్డనిస్తే నీకు ఒక కోడిని బలిస్తాను అని చెప్పి మొక్కుకున్నానండి. మొక్కుకున్నాక 1 ఇయర్‌కి ఆ తల్లి తీర్చిందనమాట కోరిక. యాక్చువల్లీ మేము పిల్లలు పుట్టలేదని చాలామంది హేళన చేసేవాళ్ళండి. అందుకు మా హస్బెండ్ నేను ఏం చేసేవాళ్ళంటే ఏ గుడికెళ్ళినా ఆ గుడిలో మొక్కేసుకునే వాళ్ళము. ఇంకా అవన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం అనమాట నెమ్మదిగా. ఇంకా అదొక్కటి ఉండింది. అదొక్కటి తీర్చేసుకుందామని చెప్పి తీర్చేసుకున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి 130 కిలోమీటర్స్ వస్తుందండి. సో పాడేరు వెళ్ళి అక్కడ మోదకొండమ్మ వారి తల్లికి దండం పెట్టుకుని మేము అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి 10 కిలోమీటర్లు వచ్చి అక్కడ పాదాలు ఉంటాయండి ఆ తల్లివి. ఆ పాదాల దగ్గర మొక్కుకున్నామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగిందండి దర్శనం కూడా. ఆ పాదాల దగ్గర కూడా మనం వెళ్ళి టచ్ చేయొచ్చు అనమాట. టచ్ చేసి దండం పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసిందండి. బట్ స్టిల్ నేను హ్యాపీగా ఉందన్నమాట. తీర్చేసుకున్నాము మొక్కు అని. ఇంకా సో మా పిల్లలు పుట్టడానికి మేము మొక్కిన మొక్కులు అనమాట ఇవన్నీ. సో చిన్నగా ఒక్కొక్కటి తీర్చేసుకుంటున్నాము. మా హస్బెండ్తో పాటు వాళ్ళ చుట్టాలు కూడా వచ్చారండి. నేను, మా హస్బెండ్, ఇంకొక 3 చుట్టాలు అనమాట. మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలు వాళ్ళే పాపం వంట వండారండి. వంట వండి ఇంకా ఫుల్గా తినేసి, మాకున్న ఆచారం ఏంటంటే ఎక్కడ వేటేసినా కూడా ఎక్కడ కోడినిచ్చినా కూడా మేము ఇంటికి తెచ్చుకోమండి. అక్కడికక్కడ వండేసుకొని తినేసి వస్తాము. మిగిలిపోతే అక్కడ పంచేస్తాం తప్ప మేము మాత్రం ఇంటికి తీసుకెళ్ళము. అలా తీసుకెళ్ళకూడదు అంటారు. సో మేము వదిలేస్తామన్నమాట, తీసుకురాము. మేము తిన్నంత తినేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాము. సో మేము శుభ్రంగా తినేసి ఇంకా మిగిలితే అక్కడ వదిలేసి వచ్చామన్నమాట. అక్కడ మా హస్బెండ్ అక్కడ ఒక హౌస్ ఉంటే ఆ హౌస్ తీసుకుని లోపల వంట వండుకున్నాము. చూడండి ఎంత ఫాగ్ ఉందో అసలు. చాలా అంటే చాలా ఫాగ్ ఉందండి. అది చూడండి ఐ లవ్ పాడేరు అని ఉన్నింది. తర్వాత కార్ దిగాక గుడి దగ్గర ఒక పెళ్ళి జరుగుతుందండి. ఆ పెళ్ళిలో ఇలా డాన్స్ వేస్తున్నారనమాట డప్పు కొడుతుంటే. ఎంత బాగా అనిపించిందండి చూడడానికి. ఇక్కడ దర్శనం అయిపోయాక కూర్చుని కొబ్బరి ముక్కలు తింటున్నాం అనమాట. అయితే మా హరిణికి ఏదో చెప్తుంటే అది హాయ్ చెప్పి దండం పెట్టుకుంటుంది. జేజ్కి దండం పెట్టంటే మా పెద్దదేమో కాలు మీద కాలు వేసుకొని హాయిగా కూర్చుంది అనమాట వాళ్ళ మామ దగ్గర. ఇదిగోండి అమ్మవారు అనమాట. ఇంకా బయటకు వచ్చాక ఫోటో దిగకపోతే ఎలా అని ఒక ఫోటో దిగాము. ఇదిగోండి చూడండి శ్రీ మోదకొండమ్మ వారి దేవాలయం అని ఉంటుందండి. మీకు చాలా ఈజీ అడ్రస్, మనం మ్యాప్లో కొట్టినా వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్. సో మా హస్బెండ్కి చెప్తున్నాను వెళ్ళి 3 రౌండ్స్ తిరగాలి అని చెప్పాను. యాక్చువల్లీ ఏంటంటే 3 రౌండ్స్ తిరిగి బియ్యం తినిపించాక అప్పుడు తీసుకెళ్ళి కోడిని కట్ చేస్తారనమాట. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి కానీ పెట్టకూడదని పెట్టలేదండి. ఇది గుడి అనమాట. దీని ఆపోజిట్లోనే కట్ చేస్తారు. ఇది మెయిన్ గుడి అనమాట. వేరే గుడి 10 కిలోమీటర్స్ పాడేరులో ఉన్న గుడి ఏమో అక్కడ కట్టారనమాట. మోదకొండమ్మ వారిని ప్రతిష్ఠించారు. ఇదైతే స్వయంభూ అనమాట. ఫైనల్గా రిటర్న్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.